దేవుని నామమునకు స్తోత్రములండి. నాటి ధ్యానాంశము పవిత్రీకరణ గావించిన తండ్రి యోబండి. మొదటి భాగమండి. తండ్రియే కుటుంబానికి సారథి, కర్త, కుటుంబ పోషణార్థము అహర్నిశలు శ్రమించేవాడు. ప్రేమానురాగములను ముప్పిరిగొన్నవాడు. బిడ్డల నడవడిక ఎప్పటికప్పుడు కనిపెడుతూ, వారి తప్పొప్పులను సరిదిద్దుతూ, వారి సర్వతోముఖాభివృద్ధికి ఉన్నతిగా పాటుపడేవాడు తండ్రి. తన బిడ్డలు గుండెలపైన తన్నిన ఆనందంతో స్వీకరించి ముద్దులు చేసేవాడు తండ్రి. చిన్నతనంలో చేయి పట్టి నడక నేర్పించిన ఆ తండ్రి పిల్లలు రెక్కలు వచ్చాక తలోదారి ఎగిరి వెళ్ళిన వారి కొరకు తమకంతో ఎదురు చూసి గుండెకు హత్తుకున్నటే తెలిసినవాడు. ఇక తండ్రి భక్తిపరుడైతే తన బిడ్డల ఆధ్యాత్మిక ప్రగతికి ఎంతగానో తోడ్పడతాడండి. అట్టి తండ్రి రుణమును ఏమిచ్చినా తీర్చుకోలేము కదా. బైబిల్ గ్రంథంలో అనేకులైన తండ్రులు తమ బిడ్డలను సక్రమ మార్గంలో నడిపినట్లుగా మనము ధ్యానించామండి. అట్టి వారిలో ప్రథమముగా ఎన్నదగిన వాడు యోబు భక్తుడు. ఆ తండ్రిలో గల విశేష శ్రేష్ఠ గుణములు పరికించుదామండి. మొట్టమొదటిగా యోబు తన బిడ్డలను పవిత్రపరిచిన తండ్రి. యోబు గ్రంథం 1:5 ప్రకారం గమనిస్తే ఈ విషయము అర్థమవుతుందండి. తన కుమారులు పాపం చేసి తమ హృదయములో దేవుని దూషించిరేమో అని వారిని పిలవనంపి వారిని పవిత్రపరిచి అరుణోదయంన లేచి ఒక్కొక్కని నిమిత్తము దహన బలులు అర్పించుచూ వచ్చెను. ఇది ఒక్కసారి మాత్రమే కాదండి, నిత్యము అలాగు చేయుచుండెడు వాడు. ఎంత గొప్ప ఉత్తర వాదత్వము గల తండ్రి అయినా అంతరంగ రహస్యములను ఎరిగిన ప్రభు తన బిడ్డలు ఒకవేళ పొరపాటుగానైనా దేవుని వ్యతిరేకించుట సహించలేనివాడు. అందుకే తన బిడ్డలను రావించి వారు దైవ శిక్షకు పాత్రుడు కాకుండానట్లుగా ఆరాటపడేవాడు. ఆరాటపడి వారిని పవిత్రపరిచి వారి పక్షమున దేవునికి దహన బలులు అర్పించి ఉన్నాడండి. తమ కుమారులు కుమార్తెల యొక్క ప్రవర్తనను సమీక్షించు తండ్రులందరిలో ఆదర్శవంతుడు అయిన తండ్రి యోబండి. రెండవదిగా యోబు విశిష్ట వ్యక్తిత్వం కలిగిన తండ్రి అండి. ఓజో దేశస్థుడైన అతను యథార్థవంతుడనియు న్యాయవంతుడనియు భక్తిపరుడనియు నీతిమంతుడనియు చెడును విసర్జించువాడనియు వ్రాయబడి ఉందండి. యెహోవా దేవుడు అపవాదితో అతన్ని గూర్చి నా సేవకుడని యోబు అని పలికి పైన చెప్పబడిన అతని శ్రేష్ఠ గుణములన్నీ కూడా చెప్పి భూమి మీద అతని వంటి వాడు ఎవ్వడునూ లేడు అని చెప్పుటలో అతడెంత విశిష్ట వ్యక్తిత్వం గల సజ్జనుడో అర్థమవుతుందండి. యోబు అను మాటకు అర్థము దేవుని తట్టు తిరుగువాడు అని. తన పేరుకు తగినట్టుగా అతడు దైవ సేవకుడే. తన బిడ్డల ప్రవర్తన అంతటిలో దేవుని అధికారమునకు లోబడి దోషరహితుడుగా జీవించి తన బిడ్డలను సక్రమ మార్గములు నడిపి ఆదర్శవంతుడయ్యాడండి. మొట్టమొదటి భాగము కొన్ని మాటలు దేవుడు నేర్పించినందుకు వేలాది స్తోత్రం అండి. అతని గుణగణాలు, అతని యొక్క ప్రేమ రేపటి దినమురే రెండవ భాగం నేర్చుకోవడానికి దేవుడు సమయం దయచేయను గాక. ఆమేన్.